సస్పెండ్ అయిన హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారంలో మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆయన పెద్ద ఎత్తున లబ్ధి చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆదిత్య, ఫీనిక్స్ లాంటి సంస్థలపై దృష్టి పెట్టిన ఏసీబీ ఇవాళ మరోసారి ఆ సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించబోతోంది. మరోవైపు బాలకృష్ణ పేరు మీద ఇప్పటికే 120 ఎకరాల భూమిని గుర్తించారు అధికారులు. ఇదంతా బినామీల పేరు మీద ఉన్నట్లు తేలింది. దీంతో బినామీలన్న అనుమానం ఉన్న వారిని పిలిచి దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. ఇక ఎన్నికల ముందు బాలకృష్ణ 100 ఫైల్స్ కి అనుమతి ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు విచారణని ముమ్మరం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విచారణలో ఏసీబీ అధికారులు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చుట్టుకుంటుంది అనుకోవచ్చా ఇష్యూ అంతా? సౌజన్య, పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను విచారించే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శివ బాలకృష్ణ వ్యవహారం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీల మెడకు కూడా చుట్టుకుంది. తను ఎన్నికల ముందు దాదాపు 100కు పైగా ఫైల్స్ క్లియరెన్స్ చేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదిత్య, ఫినిక్స్ లాంటి బడా కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చి పెద్ద ఎత్తున వసూళ్లకు కూడా పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రెండు కంపెనీలే కాకుండా ఇంకా ఏవైనా కంపెనీలకు కూడా క్లియరెన్స్ చేశాడా అనేది ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి 4th, 5th ఫ్లోర్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఫైల్స్ క్లియరెన్స్లో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణతో పాటు మరికొందరు అధికారుల ప్రమేయం కూడా ఏమైనా ఉందా, వాళ్ళకు కూడా వాటాలు ఏమైనా వెళ్ళాయా, లేకపోతే అధికారులను బెదిరించి ఏమైనా ఫైల్స్ క్లియరెన్స్ చేశాడా అనే విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు కూపిలాగుతున్నారు. ఇప్పటికే శివ బాలకృష్ణతో పాటు అతని బినామీల పేర్లపైన దాదాపు 120 ఎకరాల ల్యాండ్ను కూడా గుర్తించారు. కాబట్టి ఇంకా ఎన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చి ఎక్కడెక్కడ ఆస్తులను కొనుగోలు చేశాడనేది కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతానికైతే కూపిలాగుతున్నారు. నిన్న ఆదిత్య, ఫినిక్స్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా విచారించారు. ఈ రోజు కూడా వాళ్ళ కంపెనీల ప్రతినిధులను ఈ రోజు కూడా విచారించబోతున్నారు. హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఉన్నత స్థాయి అధికారులను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఆ 100కు పైగా ఫైల్స్ క్లియరెన్స్లో శివ బాలకృష్ణ ప్రమేయం ఎంతవరకు ఉంది, లేకపోతే ఇతర అధికారుల ప్రమేయం కూడా ఏమైనా ఉందా, లేకపోతే శివ బాలకృష్ణ ప్రమేయంతో మాత్రమే ఇవి జరిగాయా, లేకపోతే అధికారులకు కూడా ఏమైనా వాటాలు ముట్ట చెప్పారా అనేది కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే 4th ఫ్లోర్లో ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీస్తో పాటు 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీస్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారుల సోదాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి రేపటితో శివ బాలకృష్ణ పోలీసుల కస్టడీ టైం కూడా ముగిసిపోతుంది. కాబట్టి ఇప్పటికే 7 రోజుల పాటు శివ బాలకృష్ణను విచారించినటువంటి పోలీసులు ఒక సంచలన విషయాలను అయితే బయటకు లాగారు. ఎందుకు పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కట్టినట్లుగా కూడా గుర్తించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఫైల్స్ అన్ని క్లియరెన్స్ చేసి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు లేకపోతే పెద్ద ఎత్తున సొమ్ము కూడా తను కాజేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.